ఎప్పటికీ అగ్నిలా మండిపోయేది. అతని పేరు అల్ ముజఫర్ సుల్తాన్ కుతుజ్. ప్రపంచం అతన్ని బానిసగా కొని ఆడింది. కాని అతడు ప్రపంచాన్ని రక్షించిన సుల్తాన్ అయ్యాడు. మొదటిసారి మొంగోలు మోకాళ్లపై పడేలా చేసిన నాయకుడు ఏన్ జాలూత్ అనే యుద్ధభూమిలో ఇవలా ఇస్లాం చరిత్ర మారిపోయింది. ఖడ్గాలు ఢీకొన్న ఆ రోజున భాగ్యమ దిశ మార్చుకుంది. అక్కడే కుతుజ్ పేరు శాశ్వతమైంది. ఇది ఒక యోధుడి కథ, మరణాన్ని ఎదిరించిన కథ. ఉమ్మత్ కోసం తన జీవితానే అర్పించిన ఒక వీరుని అమర కథ. ఆయన పూర్తి పేరు అల్ మలీక్ అల్ ముజఫర్ సైఫ్ అద్దీన్ కుతుజ్. కుతుజ్ చిన్నప్పుడు బానిసగా ఉండేవాడు. మంగోలు దాడుల తరువాత అతడు లేదా అతని కుటుంబం ఖ్వారిజ్మీ మధ్య ఆసియా ప్రాంతం నుండి బందీగా పట్టుకుని మిస్ర్, ఈజిప్ట్లో బానిసగా అమ్మేశారు. కాని కాలక్రమంలో సైనిక ప్రతిభ, నాయకత్వం చూపిస్తూ దాదాపు 20 సంవత్సరాల పాటు మమ్లూక్ రాజ్యంలో ముఖ్యస్థానంలో ఎదిగాడు. 1257 మంగోలు ఈజిప్ట్ దిశగా దూసుకు వస్తున్నారు. అప్పటి సుల్తాన్ చాలా చిన్న వయసులో ఉండడంతో దేశాన్ని రక్షించడానికి కుతుజ్ అతన్ని తొలగించి తానే సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. అతని ఒకే లక్ష్యం మంగోలుల నుండి ఇస్లామిక్ ప్రపంచాన్ని రక్షించాలి. బగ్దాద్, షామ్, దమాస్కస్ ఇప్పటి మంగోలుల దారుణ దాడులకు పాల్పడ్డాయి. తరువాతి లక్ష్యం ఖచ్చితంగా ఈజిప్ట్ అని అందరికీ స్పష్టం. ఏన్ జలూత్ ప్రస్తుత పాలస్తీనా ప్రాంతం. కుతుజ్ నేతృత్వంలో మమ్లూక్ సైన్యం మంగోలును ఎదిరించింది. ఈ యుద్ధం చరిత్రలో మలుపుతిప్పే సంఘటన. మొదటిసారిగా మంగోలుకు భారీ ఓటమి. వారి పశ్చిమ దిశ విస్తరణ పూర్తిగా ఆగిపోయింది. మమ్లూక్ రాజ్యం ఇస్లామిక్ ప్రపంచంలో శక్తివంతమైన కేంద్రంగా మారింది. ఈ విజయంతో కుతుజ్ పేరు ప్రపంచమంతట్లో మార్మోగింది. కానీ ఈ మహావిజయం తరువాత ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. ఏన్ జలూత్ నుండి తిరిగి వస్తూ ఉండగా 24 అక్టోబర్ 1260లో అతని స్వంత సహచరులే ఎమిర్లు కుతుజ్ను హత్య చేశారు. తరువాత సుల్తాన్గా బేబాస్ అధిష్ఠించాడిగాని కుతుజ్ పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఒక బానిసగా పుట్టిన వ్యక్తి తన ప్రతిభ, ధైర్యం, అల్లాహ్పై నమ్మకంతో ఎదిగి ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మంగోలు శక్తిని నిలువరించాడు. ఏన్ జలూత్లో మంగోలు గెలిచినట్లయితే ఇస్లామిక్ ప్రపంచం పూర్తిగా మారిపోయేది.